అనఘాష్టమి వ్రతం. ఈ వ్రతానికి కావలసిన వస్తువులు: దత్తాత్రేయుని చిత్రపటం, 8 కలశాలు అష్టసిద్ధులుగా, 2 కలశాలు అనఘుడు అనఘామాతగా, అనగా మొత్తం 10 కలశాలు. కలశాలు లేనివారు 10 దర్భలను కానీ, 10 ఒక్కలను కానీ, 10 పూలను గాను తీసుకొని పూజ చేయవచ్చు. దీపారాధన కుందులు: నువ్వుల నూనె, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, తమలపాకులు డజను, ఒక్కలు డజను, హారతి కర్పూరం, పూలు, పళ్ళు, అగరబత్తులు, గంట, ఉద్ధరణ, పళ్ళెం, 1 గ్లాసులో నీళ్లు, ఎరుపు, తెలుపు, పసుపు వర్ణాలు కలిగిన తోరం, యజ్ఞోపవీతానికి ప్రత్తి, పంచామృతాలు అనగా ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, చక్కెర, తేనె, ప్రసాదంగా పంచకజ్జాయం అనగా పుట్నాలు, బెల్లం, మిశ్రి, ఎండు ఖర్జూరం, ఎండు కొబ్బరి మిశ్రమం, పసుపుతో చేసిన గణపతి. కుడిపాదాన్ని ముందుంచి కూర్చొని చిత్తశుద్ధితో నమస్కారం చేసుకోవాలి. దీపారాధన వెలిగించి కుంకుమ బొట్టు పెట్టి 1 పువ్వు నుంచి నమస్కరించుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆగమార్థంతు దైత్యానాం గమనార్థంతు రక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్యా అని ఘంటానాదం చేసుకోవాలి. ఆత్మశుద్ధి: అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ తుండరీకాక్షం సభాభ్యంతరం స్ముచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. కుడి చేతితో నీళ్లను తీసుకొని 3 సార్లు నెత్తి మీద చల్లుకోవాలి. ఆచమనం: ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరహే నమః, శ్రీకృష్ణాయ నమః. 3 సార్లు నీటిని తీసుకొని కుడి చేతితో తీసుకొని తాగాలి. భూశుద్ధి: ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిగ్భారః ఏతేషాం అనిరోధేన బ్రహ్మకర్మ సమాధినే. 2 అక్షింతలు వాసన చూసుకొని తమ వెనుకకు వేసుకోవాలి. ప్రాణాయామః: భూమ్యాదే ఊర్ధ్వలోకస్య చోపరిస్థం దివాకరం 10 ప్రణవ సంయుక్తం తిరావృత్యాం స్మరం స్మరం అంగుళ్యై నాసికాగ్ర్యాం సంపీడ్య శ్వాసరోధనం ప్రాణాయామమితి ప్రోక్తం ఋషిమిం పాపనాశనం. ముక్కు యొక్క ఎడమవైపు నుంచి గాలి తీసుకొని కుడి రంధ్రం ద్వారా బయటకి వదలాలి. అలాగే మరలా కుడి రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని ఎడమ రంధ్రం ద్వారా బయటకు వదలాలి. ఇలా 9 సార్లు చేయాలి. సంకల్పం: మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజజ్ఞ వర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ వరాధ్వే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర సద్గురు చరణు సన్నిభౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, ఏ ఋతువు అయితే ఆ ఋతువు, ఏ మాసం అయితే ఆ మాసం, ఏ పక్షం అయితే ఆ పక్షం, ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు, ఆ నక్షత్రం అది చెప్పుకోవాలి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః. మీ యొక్క గోత్రాన్ని, మీ యొక్క నామాన్ని, మీ యొక్క రాశిని చెప్పుకోవాలి.
సపరివారస్య మమ శ్రీ అనఘాదేవి సమేత అనఘస్వామి ప్రసాదస్థితి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యయోగానాం నిరంతరాభివృద్ధ్యర్థం ఆత్మజ్ఞానస్థిత్యర్థం ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థస్థిత్యర్థం శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘా స్వామినముద్దిశ్య శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘా స్వామి పూజాం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార విధానేన కరిష్యే. మహాగణపతి పూజ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. పూలని కొన్ని అక్షంతలను కొన్ని తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఓం మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపయామి. ధూపాన్ని వెలిగించి మహాగణపతికి చూపించాలి. ఓం మహాగణాధిపతే నమః. దీపం దర్శయామి. దీపాన్ని దేవునికి చూపించాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు తీసుకొని ఉద్ధరణలోకి పళ్ళెంలోకి వదలాలి. ఓం మహాగణాధిపతే నమః. నైవేద్యం నివేదయామి. బెల్లం ముక్కను కానీ అరటిపండును కానీ ఏదైనా స్వామివారికి నివేదించాలి. ఓం మహాగణాధిపతే నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. సర్వభావే అక్షతాన్ సమర్పయామి. స్వామివారికి కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల వద్ద ఉంచాలి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి వద్ద ఉంచిన అక్షింతలను తీసుకొని శిరస్సు మీద ఉంచుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానే ప్రతిష్టాపయామి. క్షేమాయ పునరాగమనాయ చ ఇతి ఉద్వాసయేత్. శ్రీ గణపతి విగ్రహాన్ని ఉత్తరం వైపు కొంచెం జరుపుకోవాలి. కలశ పూజ. చెంబుతో కానీ గ్లాసుతో కానీ నీళ్లను తీసుకొని దాని చుట్టూ గంధం రాసి కుంకుమ బొట్టును పెట్టాలి. అక్షింతలు పువ్వును తీసుకొని కలశానికి నమస్కరించుకోవాలి. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘా స్వామి పూజాంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణः అంగైశ్చ సహితాన్ సర్వే కలశాం సమాశ్రితः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానంచ సంప్రోక్ష శేషం విస్తృగ్య అంటూ ఒక పువ్వును తీసుకొని కలశంలో నీళ్ళని చిలకరించి అక్కడ ఉన్నటువంటి పూజా స్వామి ద్రవ్యాలపైన స్వామిపైన వారిపైన చల్లుకోవాలి. కలశ స్థాపన విధి. ముందుగా అష్టసిద్ధులను వారి వారి స్థానాల్లోకి ఆహ్వానించుకోవాలి. ఆ తరువాత అనఘుడు అనగమాతను ఆహ్వానం చేయాలి. అధౌ కల్పోత్త విధానేన తత్తద్దేవతావాహనం ప్రాణ ప్రతిష్టాపనం చ కరిష్యే. అణిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్య మహిమా తదా ఈసిత్వం చ వసిత్వం చ యచ్చా కామావసాయిత.
మొదటిగా అణమ కలశ స్థాపనం. అణోరణీయశః పుత్ర ఈశానాస్య వ్యవస్థితః అనఘాస్యాణిమాభిక్యః పుత్రస్థితసనోవతు అష్టదళ పద్మే ఈశాన్యదళ కలశే అణిమాఖ్య దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్య భాగంలో ఈ కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. లఘిమ కలశ స్థాపనం. అనఘా నఘ్యో పుత్రో లఘిమాఖ్యః కృపా లఘుః దేవస్యాగ్నేయ కోణస్థో లఘు బుద్ధిస్సనోవతు అష్టదళ పద్మే ఆగ్నేయదళ కలశే లఘిమాఖ్య దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. ఆగ్నేయ దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు ఉంచి నమస్కరించుకోవాలి. ప్రాప్తి కలశ స్థాపనం. భక్తాభీష్టఫలప్రాప్తి కారకో నఖయో స్ఫుతః దేవస్య నైరుతి కోణే స్థితః ప్రాప్తి సనోవతు అష్టదళ పద్మే నైరుతి దళే కలశే ప్రాప్తి దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. నైరుతి దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షింతలు ఉంచి నమస్కరించుకోవాలి. ప్రాకామ్య కలశ స్థాపనం. అవధూత గురు స్వేచ్ఛా సంచారస్య నగుస్యః వాయుకోణస్థితః పుత్రః ప్రాకామాఖ్య సనోవతు అష్టదళ పద్మే వాయువ్యదళే కలశే ప్రాకామాఖ్య దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. వాయువ్య దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు ఉంచి నమస్కరించుకోవాలి. ఈసిత్వ కలశ స్థాపనం. సర్వాతిసాయితాం దేవస్య నఖస్య జగద్గురోః ఖ్యాపయన్ దక్షభాగస్య ఈసిత్వాఖ్య సనోవతు అష్టదళ పద్మే దేవస్య దక్షిణ భాగస్థదళ కలశే ఈసిత్వ దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణ దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. వసిత్వ కలశ స్థాపనం. జగద్యస్య వతేత్తిశ్చ తనగస్య మహాత్మనః ఆత్మజో వాయుభాగస్థో వసిత్వాఖ్య సనోవతు అష్టదళ పద్మే దేవస్య వామభాగస్థతలే కలశే వసిత్వాఖ్య దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. ఉత్తర దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. కామావసాయిత కలశ స్థాపనం. కామావసాయితో భిఖ్యో హ్యానఘం శాంగరక్షవత్ పశ్చద్భాగస్థితః పుత్రః కమనీయ సనోవతు అష్టదళ పద్మే దేవస్య పశ్చద్భాగస్థదళే కలశే కామావసాయితాద్యాఖ్య దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. పశ్చిమ దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. మహిమ కలశ స్థాపనం. పురస్తాదనఘం ద్వంద్వ పాదసీమ్ని వ్యవస్థితః మహిమాఖ్యో మహాకార్య కార్యపుత్ర సనోవతు అష్టదళ పద్మే దేవస్య పురస్తాద్దళే కలశే మహిమాఖ్య దేవతా వాహయామి స్థాపయామి పూజయామి. తూర్పు దిక్కున కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. ప్రధాన కలశ స్థాపనం. ఏవం తతత్ సుతభ్రాజదళాష్టక సుశోభినః కర్ణికాయాం పంకజస్య కలితాయాం మహాగుణైః సమాసేనః ప్రసన్నాత్మా కృతాబ్ది గణరాఖ్వయం దత్తాత్రేయో గురుర్విష్ణు బ్రహ్మేశాత్మా సనోవతు అష్టదళ పద్మే మధ్య కర్ణికాయాం ప్రధాన దేవతాం శ్రీ మదనగణస్వామినిం త్రిమూర్తిరూపిణిం శ్రీ దత్తాత్రేయ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈ ఆహ్వానించిన 8 అష్టసిద్ధులకు మధ్యన అనఘాస్వామి కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. అనఘా కలశ స్థాపనం. అనఘస్వామినః పార్శ్వే సమాసీన కృపాలయ సర్వైర్బ్రాహ్మణై గుణ్యైర్యుక్త అనఘా కలశ స్థాపనం. అనఘస్వామినః పార్శ్వే సమాసీన కృపాలయ సర్వైర్బాహ్యగుణ్యైర్యుక్త యోగాధీశ జగత్ప్రసు పద్మాసన పద్మకర భక్తాదీనా పతివ్రత అనఘాంబ మహాలక్ష్మీర్మహాభోగ చనోవతు అష్టదళ పద్మే మధ్యకర్ణికాయాం శ్రీమదనగణస్వామినః పార్శ్వే శ్రీమతిం అనఘాదేవీం మహాలక్ష్మీ భావాహయామి స్థాపయామి పూజయామి. అనఘాస్వామికి ఎడమ భాగంలో అనఘాదేవి యొక్క కలశాన్ని ఉంచి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ. ఈశాన్యమణిమాన్ విఖ్యే ఆగ్నేయాంచ లఘుమాభియే
ప్రాప్తినామంది నైరుత్యాం ప్రాకామాఖ్యే నిలస్థలే ఈశిత్వాఖ్యే వసిత్వాఖ్యే శోభయో పార్శ్వయో రవి కామావసాయితా నామ్ని పాశ్చాద్భాంగే గరక్షవత్ మాహిమిం పద్మమూలే చే దళేర్వష్ణసు నిత్యః భ్రాజ్యమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ అనగాశ్చనగాదేవి ప్రాణచేష్టా విరాజితౌ శరతాం మమ హృత్పద్మే గురుమార్గ ప్రవర్తకౌ అనగాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. అనఘాస్వామిని అనఘాదేవిని మనసులో ప్రార్థించుకుంటూ పూలు అక్షింతలు వేసి స్వామివారికి పాదాల వద్ద ఉంచాలి. సర్వేంద్రియాణి వాగ్మనచస్సుచోస్త్రజిహ్వా గ్రాణరేతో బుద్ధాదీని ఇహైవాగత్య స్వస్థయే సుఖః చిరం తిష్టంతు నమః. స్వామిన్ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రతిభావేన కుంభేస్మిన్ సన్నిధం కురు. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తమస్తు. మనసులో ధ్యానించుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. షోడశోపచార పూజ. పద్మాసనోత్థాన మనోజ్ఞపాదం పద్మాం దదానం నభయం చ ప్రాణ్యో యోగస్థిరం నిర్భర కాంతిపుంజం దత్తాం ప్రపద్దే నఘనామధేయం. పద్మాసనస్థాం పద్మయుగ్మనుపూరాం పద్మాం దదానాం నభయం చ ప్రాణ్యో యోగీర్ద సమ్మీలిత నిశ్చరాంక్షి దత్తానురక్తాం అనఘాం ప్రపత్తే. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మనసులో ధ్యానించుకుంటూ స్వామివారిని ధ్యానించుకోవాలి. ఆవాహనం గుణాతీతవతి స్వేషు కృపయా త్రిగుణాన్వితౌ అనఘామనఘం దేవం దేవీం చ వాహనామ్యహం. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. ఆవాహయామి. స్వామివారిని మనసులో ఆవాహనం చేసుకోవాలి. ఆసనం సౌవర్ణప్రీతం కృతత్వక్ చిత్రాసనకుశాసనైః ఆశ్రయం గృహ్యతాం దేవాం అనఘామర్పితం మయా. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. ఆసనం పరికల్పయామి. స్వామివారికి 2 పూలు వేసి నమస్కరించుకోవాలి. పాద్యం యోగి శీర్షే మృతాసారౌ జంగి శీర్షే వర్షికౌ పాదౌ పాద్యేన హృద్యేన క్షాళయే అనగౌరహం. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. కొన్ని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపించి పళ్ళెంలో వదలాలి. ఆర్ఘ్యం పద్మేన మాలాయ చౌత్తౌ భక్తాభీతి ప్రదాయకౌ ఆర్ఘేణ శీతలీకుర్యాం అనఘా అనఘోకరౌ. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. మరికొన్ని నీళ్లను తీసుకొని స్వామివారి హస్తాలకు చూపించి పళ్ళెంలో పోయాలి. ఆచమనం జ్ఞానజ్యోతిర్వితీతాతాం వేదజ్యోతిష్య వేదసః యతో నగుముఖాద్వక్తం తత్రాచమనమర్పితం. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. కొన్ని నీళ్ళను తీసుకొని స్వామివారి ముఖానికి చూపించి పళ్ళెంలో వదలాలి. మధుపర్కం అనఘౌయో శ్రిత పరీక్షార్థం మయా ముదుస్పృశౌ మధుపర్కం తదేతాభ్యాం తాత్పాదాబ్జ మధువ్రతః. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. కొంచెం తేనెను తీసుకొని స్వామివారి పెదమల దగ్గర ఉంచాలి. పంచామృత స్నానం యో కృపా ప్రేరితౌ భక్త ప్రపంచే మృతవర్షకౌ పంచామృతైస్తై స్నపయా అనఘామృతాత్మకౌ. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ముందుగా ఉంచిన పంచామృతాలతో స్వామివారిని అభిషేకించాలి. స్నానం మాతృతీర్థాన్ పద్మతీర్థాన్ స్వర్ణతీర్థాన్ దనేకతః సమానీలై శీతలోదై స్నపయా మనఘానగౌ. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొద్దిగా నీళ్లను తీసుకొని పళ్ళెంలో వదలాలి. వస్త్రం వల్కలే రుచిరే సూక్ష్మే చిత్రదశాంచితే మయా వృచి చేతికాభ్యా మనఘాభ్యాం దదే ముఖ. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. వస్త్రం సమర్పయామి. పత్తితో చేసిన వస్త్రాన్ని
స్వామివారికి నివేదించాలి. స్తోమత ఉన్నవారు పంచల చాపునైనా కొని స్వామివారికి నివేదించవచ్చు. ఉపవీతం పవిత్రంచ సహజం యత్ప్రజాపతే సమర్పితం మయా శుభ్రం అనఘౌ ప్రతిముంచతం. శ్రీ అనఘాదేవి సమేత అనఘా స్వామినే నమః. ఉపవీతం సమర్పయామి. స్వామివారికి ఉపవీతాన్ని సమర్పించాలి. గంధం మిలత్ కర్పూర సద్గంధై రనులిప్యాననగానఘౌ ముఖయోరలియే కుర్యాం లసత్ పాలాక్షి సన్నిభే. శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః. శ్రీగంధాన్ ధారయామి. గంధోపర్యలంకరణార్థం కుంకుమాక్షతాన్ సమర్పయామి. గంధాన్ని, కుంకుమను, అక్షతలను స్వామివారికి నివేదించాలి, స్వామివారికి సమర్పించాలి. మంగళద్రవ్యాన్ని ఆర్ద్రాం హరిద్రాం పదయోర్ముఖే పుష్పరజోనకే సీమస్తసీమ్ని సింధూరం తీర్పయే మంగళీప్రదే. శ్రీ అనఘాదేవ్యే నమః. నానావిధ మంగళద్రవ్యాన్ని సమర్పయామి. అమ్మవారికి పసుపు, కుంకుమ, పుష్పం, గంధం అన్నిటినీ సమర్పించుకోవాలి. ఆభరణం శీర్షకంఠే బహుయుగ్మే మణిబంధద్వయే తదా వివిధ క్షమాలాస్తే భూషార్థం కల్పయే నఘు. పాదాంగుళీయ కటక కాంచీ మాంగళ్యహారకాన్ కంకణం నాసికా భూషాన్ తాటంకేతే దదే నఘే. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామినే నమః. నానావిధ ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాలు సమర్పించుకోవాలి అనుకున్నవారు ఆభరణాన్ని సమర్పించుకోవచ్చు. లేకపోతే 2 పూలను ఉంచి దేవుడి దగ్గర నమస్కారం చేసుకోండి. పుష్పం తత్తలోర్ధపౌష్ప ఘుమాలా గిరతనగానఘౌ జపపాద శీర్షం సంభూష్య పునః పుష్పై సమర్ప్యే. శ్రీ అనఘాదేవి సమాత అనఘాస్వామినే నమః. పుష్పాన్ని సమర్పయామి. పూలని దేవుని వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలి. కుంకుమ పూజ దేవిత్యా మనఘే భద్రే సర్వమంగళమంగళే లసత్ కుంకుమ చూర్ణేన పూజయామి ప్రసీద మే. శ్రీ అనఘాదేవ్యై నమః. కుంకుమ పూజాం సమర్పయామి. అనఘాదేవికి కుంకుమతో పూజన చేయాలి. అనఘాస్వామి అంగపూజ. ఇప్పుడు అనఘాస్వామికి పుష్పాలతో పూజ చేయాలి. శ్రీ అనఘాదేవాయ నమః. పాదౌ పూజయామి. త్రిగజస్కంచారాయ నమః. జంఘై పూజయామి. ఆజానుబాహవే నమః. జానుని పూజయామి. పద్మాసనస్థాయ నమః. ఉరు పూజయామి. త్రిగుణేశాయ నమః. వళిత్రయం పూజయామి. శాతోదరాయ నమః. ఉదరం పూజయామి. కరుణాకరాయ నమః. హృదయం పూజయామి. భక్తాలంబాయ నమః. బాహు పూజయామి. సంగీతరసికాయ నమః. కంఠం పూజయామి. జగన్మోహనాయ నమః. మందస్మితం పూజయామి. జగత్ప్రాణాయ నమః. నాసికాం పూజయామి. శృతి సంవేద్యాయ నమః. శ్రోత్రే పూజయామి. జానగోచరాయ నమః. నేత్రద్వయం పూజయామి. తిలకాంచితపాలాయ నమః. పాలం పూజయామి. సహస్రశీర్షాయ నమః. శిరం పూజయామి. సచ్చితానందాయ నమః. సర్వాంగన్యామి పూజయామి. అనఘాదేవి అంగపూజ. ఇప్పుడు అనఘాదేవికి పుష్పాలతో పూజ చేయాలి. శ్రీ అనఘాదేవ్యై నమః. పాదౌ పూజయామి. త్రిగశ్చంచారాయ నమః. జంఘై పూజయామి. ఆజానుబాహవే నమః. జానుని పూజయామి. పద్మాసనస్థాయ నమః. ఉరు పూజయామి. త్రిగుణేశాయ నమః. వళిత్రయం పూజయామి. శాతోదరాయ నమః. ఉదరం పూజయామి. కరుణాకరాయ నమః. హృదయం పూజయామి. భక్తాలంబాయ నమః. బాహు పూజయామి. సంగీతరసికాయ నమః. కంఠం పూజయామి. జగన్మోహనాయ నమః. మందస్మితం పూజయామి. జగత్ప్రాణాయ నమః. నాసికాం పూజయామి. శృతి సంవేద్యాయ నమః. శ్రోత్రే పూజయామి. ధ్యానగోచరాయ నమః. నేత్రద్వయం పూజయామి. తిలకాంచితపాలాయ నమః. పాలం పూజయామి. సహస్రశీర్షాయ నమః. శిరం పూజయామి. సచ్చిదానందాయ నమః. సర్వాంగన్యామి పూజయామి. శ్రీ అనఘాస్వామి అష్టోత్తర శతనామావళి. నమః అన్నప్పుడల్లా కొన్ని అక్షింతలను చేతిలో తీసుకొని స్వామివారి పాదాల వద్ద ఉంచండి. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ అనఘాయ నమః. శ్రీ త్రివిధావిదారిణే నమః. లక్ష్మీరూపేణ గేశాయ నమః. యోగాధీశాయ నమః.
ద్రాంబీజానగమ్యాయ నమః విఘ్నేయాయ నమః గర్భాధితారణాయ నమః దత్తాత్రేయాయ నమః బీజస్తవటతుల్యాయ నమః ఏకార్ణమనుగామినే నమః షడన్నమనుపాలాయ నమః యోగ సంపత్కరాయ నమః అష్టార్ణమనుగమ్యాయ నమః పూర్ణానంద పుష్పతే నమః ద్వాదశాక్షరమంతస్థాయ ఆత్మసాయుజ్యదాయినే నమః షోడశార్ణమనుస్థాయ సచ్చిదానందశాలినే నమః దత్తాత్రేయాయ నమః హరయే నమః కృష్ణాయ నమః ఉన్మత్తాయ నమః ఆనందదాయకాయ నమః దిగంబరాయ నమః మునయే నమః బాలాయ నమః పిశాచాయ నమః జ్ఞానసాగరాయ నమః ఆబ్రహ్మజన్మ దౌషౌకు ప్రణాశాయ నమః సర్వోపకారిణే నమః మోక్షదాయినే నమః ఓం రూపిణే నమః భగవతే నమః దత్తాత్రేయాయ నమః శృతిమాత్ర సతుష్టాయ మహాభయ నివారిణే నమః మహాజ్ఞానప్రదాయ నమః చిదానందాత్మనే నమః బాలోన్మత్త పిశాచాదివేషాయ నమః మహాయోగినే నమః అవధూతాయ నమః అనసూనాందయార్థవర్ధనాయ అత్రిపుత్రాయ నమః సర్వకామ ఫలనీక ప్రదాత్రే ప్రణవాక్షరదేవ్యాయ నమః భవబంధు విమోచనే నమః హీంబ్రీజాక్షర పారాయణ సర్వేశ్వర ప్రదాయనే క్లౌంబీజపృష్టాయ సాధ్యాకర్షణదాయనే నమః సౌర్జిత ప్రీతి మనసే నమః మనస్సంక్షోభహరిణే నమః ఇంబీజ పరితుష్టాయ వాక్పదాయ నమః క్లౌంబీజ సమువాక్యాయ త్రిజగదృశ్యకారిణే నమః ఉపాసనతుష్టాయ మహాసంపత్ప్రదాయ గ్లౌమాక్షర సంవేదాయ భూసామ్రాజ్యప్రదాయనే ద్రాంబీజాక్షరవాసాయ మాతే నమః చిరంజీవినే నమః నానాబీజాక్షరోపాస్య నానాశక్తిజే నమః సమస్తగుణసంపన్నాయ అంతశత్రువిదాహినే నమః భూతగ్రహోచ్చటనాయ సర్వవ్యాధిహరాయ నమః పరావిచారశమనాయ అతివ్యాధి నివారిణే నమః దుఃఖత్రయహరాయ దారిద్ర్యదామినే నమః దేహదారిభ్య పోషాయ చిత్తసంతోషకారిణే నమః సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపిణే సర్వతంత్రాత్మకాయ సర్వవల్లభరూపిణే నమః శివాయ నమః ఉపనిషద్వేద్వాయ నమః దత్తాయ నమః భగవతే నమః దత్తాత్రేయాయ నమః మహాగంభీరరూపాయ వైకుంఠవాసినే నమః శంకరచక్ర గదాశూలధారిణే నమః వేణునాదినే నమః దుష్ట సంహారకాయ నమః శిష్ట సంపాలకాయ నమః నారాయణాయ నమః అస్త్రధరాయ నమః చిద్రూపిణే నమః ప్రజ్ఞారూపాయ నమః ఆనందరూపిణే నమః బ్రహ్మరూపిణే నమః మహావాక్య ప్రబోధాయ తత్వాయ నమః సకల కార్భోగు నిర్మితాయ సచ్చిదానందరూపాయ సకల లౌభోగు సంచారాయ సకల దైవగు వశీకృతికరాయ నమః కుటుంబ వృద్ధిదాయ గుణ పానకతోషిణే నమః పంచకర్జాయ సుప్రీతాయ కందఫలాదినే నమః సద్గురువే నమః శ్రీమద్దత్తాత్రేయాయ నమః ఇది అనఘస్వామినః అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. శ్రీ అనఘాదేవి అష్టోత్తర శతనామావళి. అనఘాదేవికి కుంకుమతో అర్చన చేయాలి. శ్రీ అనఘాయ నమః, శ్రీ మహాదేవ్యై నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ అనఘస్వామి పత్నే నమః, శ్రీ త్రివిధాగుదారిణ్యై నమః, త్రిగుణాయ నమః, అష్టపుత్ర కుటుంబిన్యై నమః, సిద్ధిసేవ్యపదే నమః, అత్రేయ గృహదీపాయ నమః, వినీతాయ నమః, అనసూయ ప్రీతిదాయ నమః, మనోజ్ఞాయ నమః, యోగశక్తి స్వరూపిణ్యై నమః, యోగాతీత హృదయ నమః, చిత్రాసనోపవిష్టాయ నమః, పద్మాసనయుజే నమః, రత్నాంగుళీయక లసత్పందాంగుల్యై నమః, పద్మోద్ఘవామానాంఘ్రిప్తలాయ నమః, వృత్రశుశ్రుణాత్కాయై మతిమత్యై నమః, తాపసీ వేషధారిణ్యై నమః, తాపత్రయ సుదేవ నమః, హరిద్రాంచత్పపాదాయ నమః, మంజీర కలచత్రవే నమః, శుచివల్కలధారిణ్యై నమః, కాంచీదామయుజే నమః, గళే మాంగళ్యసూత్రాయ నమః, గ్రైవేయాళిధృతే నమః, కణోత్కంకణయుక్తాయ నమః, పుష్పాలంకృతే నమః, అభీతిముద్రహస్తాయై లీలాంభోజధృతే నమః, తాటంకయోగదీప్తాయై నానారత్న సుదీప్తయే ధ్యాన స్థిరాక్షై నమః, ఫాలాచతిలకాయై మూర్తాబంధ జరాటవత్ సుమదా మాళనే నమః, వృత్తాజ్ఞా పాలనాయై నానావేషధృతే నమః, పంచపర్వాన్విత విద్యరూపికాయై నమః, సర్వావరణ శీలాయై నమః, స్వఫలావృతవేదసే నమః, విష్ణుపత్నే నమః, వేదమాత్రే నమః, స్వచ్ఛశబ్దధృతే నమః, మందహాసమనోజ్ఞాయై నమః, మందతత్వవిదే నమః, తత్వపార్శ్వనివాసై రేణుకేష్టకృతే నమః, ముఖవిసృతశంభాయ త్రయీదీప్తే నమః, విధాతృవేదసంధ్రాత్రే సృష్టిశక్త్యై నమః, శాంతిలక్ష్మ్యై నమః, గాయికాయై నమః, బ్రాహ్మణ్యై నమః, యోగాచర్యరతాయై నమః,
नर्तिकायै नमः दत्तनामांस संस्थायै नमः जगद्दिष्टिकृते नमः शुभायै नमः चारु सर्वाङ्गै नमः चान्द्रास्याय नमः धर्मासन क्षोभकर्णे साद्रुहृच्चान्तये नमः सर्वान्तसंस्थिताय सर्वान्तर्गते नमः पादस्थिताय नमः पद्मायै नमः गृहदायै नमः शक्तिस्थिताय नमः सद्रग्नवस्त्रदाय नमः अज्ञस्थानस्थिताय नमः पत्नीदाय नमः क्रोडस्थाय नमः पुत्रदाय नमः वंशवृद्धिकृते नमः हृद्गताय नमः सर्वकामपुराणाय कंठस्थिताय नमः हारादिभूषदात्रे प्रवासी बंधु संयोगदायकाय नमः मृष्टान्नदाय नमः वाक्चिक्तिदाय नमः ब्रह्मे नमः आज्ञाबलप्रदात्रे नमः सर्वेश्वरकृते नमः मुखस्थिताय नमः कविताशक्तिदाय नमः शिरोगताय नमः निर्दाहकर्याय नमः रौद्रे नमः जम्बासुरविदाहिन्यै नमः जम्बवंशहृते नमः दत्तांश संस्थिताय नमः वैष्णव्ये नमः इंद्रराज्यप्रदायिन्यै देवप्रीतिकृते नमः नहुषात्मकदात्रे नमः लोकमात्रे नमः धर्मकीर्तिशुभोदिन्ये नमः शास्त्रमात्रे नमः भार्गवक्षिप्रतुष्टाय नमः कालत्रयविदे नमः कार्तवीर्यवर्तसे प्रीतमनसे शुचे नमः कार्तवीर्यप्रसन्नाय नमः सर्वसिद्धिकृते नमः अनघादेव्याष्टोत्तरशतनामार्चनं समर्पयामि। धूपं नानापरिमलद्रव्यसम्मेलनमनोहरः धूपस्समर्पितो देवा मनघौ प्रतिगृह्यतां श्री अनघादेवी समेत अनघास्वामिने नमः। ధూపమాగ్రాపయామి। 2 అగరబత్తులను తీసుకొని వాటిని వెలిగించి స్వామివారికి చూపించి పక్కన ఉంచండి। దీపం యద్భాసేదం జగద్భాతి न दृश्यते तथापि यौ तावुभौ तत्त्वसन्दीप्तै दीपैरुद्दीपयाम्यहं श्री अनघादेवी समेत अनघास्वामिने नमः। దీపం దర్శయామి। దీపాన్ని స్వామివారికి చూపించండి। నైవేద్యం రాజాన్నం బహుభక్షాత్తం నానోపస్కార పుష్కలం నైవేద్యం శృతి సంవేద్య గృహ్యతామనఘౌ ముదా శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః। నైవేద్యం నివేదయామి। మధ్య మధ్య స్వాదూదకం సమర్పయామి। హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి। నైవేద్యం అనగా పంచకజ్జాయాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి। ఆయా కాలాల్లో వచ్చే ఫలాలను కూడా నివేదనకు సమర్పించవచ్చు। చేయాలనుకున్న వారు మహానైవేద్యాన్ని కూడా సమర్పణ చేసుకోవచ్చు। తాంబూలం అనఘస్వామి జనక ప్రోద్భతాయుష్యతంతన్యకే ప్రోక్తైస్సు లక్షణైర్యుక్తం తాంబూలం ప్రదదే నఘౌ శ్రీ అనఘాదేవి సమేత అనఘస్వామినే నమః। తాంబూలం సమర్పయామి। 5 తమలపాకులను 2 ఒక్కలను దానిలో కొంచెం దక్షిణ పెట్టి స్వామివారికి తాంబూలాన్ని ఇవ్వాలి। నీరాజనం ప్రభో సమనాత్ పరివృత్తై శ్రీ కర్పూర నీరాజన దీపమాల్యై యుష్మన్మహార్చిః పరివేశ పంక్తిః కిమ్మిరిత భాస్వననఘే నఘో ప్రభో శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః। నీరాజనం సమర్పయామి। నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి। రక్షాం గృహ్ణామి। హారతి కర్పూరం తీసుకొని స్వామివారికి వెలిగించి స్వామివారికి హారతిని చూపించి నీరాజనం చేసి తర్వాత హారతిని కళ్ళకద్దుకోవాలి। మంత్రపుష్పం చేతిలో పుష్పాన్ని తీసుకొని లేచి నుంచోవాలి। ఏ వేదసే ప్రబలమానస దోషజాల మాన్మూల్య సత్వర మభాసయతాం హి వేదాన్ తావద్యకేళి సుననీకృత వేదజాతౌ శ్రీమంత పుష్ప నిచయౌరనఘౌ నిషేవే శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః। సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। దేవునికి ఆ పుష్పాన్ని కళ్ళకద్దుకొని దేవుని పాదాల దగ్గర ఉంచాలి। ప్రదక్షిణం కార్త్యవీర్యార్జనహూష భార్గవేంద్రాదిరక్షకౌ అనఘౌ లోకపితరౌ తుష్యతాం మే ప్రదక్షిణైః శ్రీ అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః। ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి।
3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేసి స్వామివారికి నమస్కారం చేయాలి. సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి మిద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. 2 చేతులను నమస్కరించి స్వామివారికి ప్రార్థన చేసుకోవాలి. తోరబంధనం, ముందుగా 3 వర్ణాలు కలిగినటువంటి తోరాన్ని పూజా మందిరంలో ఉంచి పూజ చేసినటువంటి తోరాన్ని కుడి చేతికి ధరించుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశాన రూపిణ్ త్రిగుణ నాయక త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవా నఘాత్మక అనక మయా కృతేన అనఘా వ్రత విధానేన భగవాన్ సర్వాత్మక అణిమా దృష్ట సిద్ధి పరివృత శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామి సుప్రీణాతు ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. యదక్షర ప్రదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగద్గురు. అనఘాష్టమి వ్రత కథ ప్రారంభం. కాసిన్ని అక్షింతలు తీసుకొని ఈ వ్రత కథ అయిపోయిన తర్వాత ఆ వ్రత కథ అక్షింతల్ని శిరస్సు పైన ధరించాలి. వేదవ్యాస మహర్షితే ప్రణీతమైన 18 పురాణాల్లో భవిష్యోత్తర పురాణం ఒకటి. ఈ పురాణంలో ధర్మరాజు శ్రీకృష్ణుల సంవాద రూపంగా అనఘాష్టమి వ్రతం యొక్క ప్రసక్తి ఉన్నది. వ్రత కథలలో ఈ వ్రతం చేసే విధానం, పూర్వం ఈ వ్రతం చేసిన వారి చరిత్ర, వారికి కలిగిన ఫలితములు వివరించబడతాయి. అలాగే పాండవుల చేత ఈ వ్రతాన్ని చేయించి వారి కష్టాలను తొలగించేందుకు శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఈ కథను దీపకుడనే శిష్యుడికి అతని గురువుగారు ఉపదేశిస్తున్నాడు. శిష్యుడు దీపకుడు అడుగుతున్నాడు వారి గురువుగారిని, గురుదేవ, పూర్వం జంబాసురుడి చేత ఓడిపోయిన దేవతలు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించగా ఆ స్వామి వల్ల రాక్షస బాధ నివారణ అయిందని విన్నాను. మరి ఆయన యుద్ధం చేసి గెలిచాడా లేక యోగ బలంతో విజయం పొందాడా? నాకు చాలా కుతూహలంగా ఉంది, దయచేసి వివరించండి. అప్పుడు గురువుగారు వివరిస్తున్నారు, నాయన, పూర్వం ద్వాపరయుగంలో ధర్మరాజు ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా తెలుసుకున్నాడు. ఈ కథను వాసుదేవుడి మాటల ద్వారానే విను. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, కృతయుగంలో బ్రహ్మమానస పుత్రుడు మహా తేజస్శాలి తపస్సంపన్నుడు ఆయన అత్రి మహర్షి త్రిగుణాతీతమైన పరబ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆయన భార్య మహాసాధ్వి అనసూయాదేవి. ఆమె కూడా స్వధర్మాన్ని అనుసరిస్తూ లోక ప్రసిద్ధురాలైంది. వారికి చాలా కాలానికి విష్ణుమూర్తి ప్రధానంగా త్రిమూర్తుల అంశతో ఒక పుత్రుడు జన్మించాడు. ఆయనే దత్తాత్రేయుడు. ఈ దత్తస్వామికి ముల్లోకాలలో సాటి లేదని ప్రసిద్ధి. ఆయన యొక్క యోగశక్తి భక్తులను అనుగ్రహించేందుకు అనఘాదేవి అనే నామరూపమును స్వీకరించి సహజన్మధారిణిగా విరాజిల్లుతోంది. ఈ శక్తి లక్ష్మీదేవి యొక్క అంశకలదై దయాగుణ ప్రధానమైనది. దత్తాత్రేయ స్వామి యొక్క అష్టసిద్ధులు భక్తుల ప్రత్యామ్నాయానికి 8 పుత్రులుగా అవతరించారు. వీరే అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామావసాయిత. ఇటువంటి గృహస్థ రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని ఇంద్రాది దేవతలందరూ ఆశ్రయించి వారి ఇక్కట్లను చెప్పుకున్నారు. జంబాసుర పరాక్రమం. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావం వల్ల మహాబలవంతుడైన జంబాసురుడు దేవతల రాజధాని అమరావతిపై దండెత్తి 1000 దివ్య సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో జంబాసురుడి పక్షాన పాతాళం నుంచి వచ్చిన దైత్వ, మానవ, రాక్షస జాతుల వారు పోరాడారు. చివరికి ఇంద్రాది దేవతలు ఓటమి పాలై పలాయనం చిత్తగించారు. ఇలా పారిపోతున్న దేవతలను జంబాసురుడి నాయకత్వంలోని రాక్షస గణాలు వధించేందుకు తరుముకుంటూ వచ్చారు. వారు బాణాలు, గదలు, రోకళ్ళు, ముగ్ధరాలు విసురుతూ, ఫిరంగులు పేలుస్తూ దున్నపోతులను, శరభమృగాలను, పులులను, కోతులను, గాడిదలను ఎక్కి మదముతో, ఉత్సాహంతో దేవతలను వెంబడించసాగారు. ఈ తరుణంలో
శక్తులుడికిపోయి వేరే మార్గము కానరాక మహాయోగీశ్వరుడైన దత్తాత్రేయ స్వామి యోగమాత అనఘాదేవి నివసిస్తున్న వింధ్యపర్వత చర్యలకు వచ్చి ప్రార్థించడం ప్రారంభించారు. దేవదేవ, జగన్నాథ, శంఖచక్ర గదాధర, జంబాసురుడి చేత ఓడిపోయి నిన్ను శరణుజొచ్చాము, మమ్మల్ని రక్షించు. నీ భక్తులమైన మాకు నీ పాదపద్మం కంటే వేరే గతి లేదు, కరుణించు ప్రభు అని ఆర్తితో స్తోత్రం చేశారు. వారి ప్రార్థన విని దత్తాత్రేయ స్వామి దేవతలను తన ఆశ్రమంలోనికి పంపి నిర్భయంగా ఉండమన్నాడు. మాయామోహితులై వెంబడిస్తున్న రాక్షసులను ఓడించేందుకై విలాసముగా అనఘాదేవికి సైగ చేశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాక్షసులు ఈ అనఘాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి దేవతలపైన ఉన్న వైరాన్ని కూడా మరచి, ఆ మహర్షి యొక్క వగలాడి భార్యను పట్టుకోండి, ఆమెకు పూలు ఫలములు ఇవ్వండి, ఇచ్చి సంతోషపరచండి అని చెప్పుకుంటూ ఆ లక్ష్మీ స్వరూపాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. సంహారం. ఇలా వారి యొక్క ఐశ్వర్యలక్ష్మి నెత్తికెక్కగా దత్తస్వామి యొక్క దానాగ్ని వారిపై ప్రసరించి వారి శక్తి అంతా హరించుకుపోయింది. అయినా మదపీడితులై సారహీనులై కామాంధులైన రాక్షసులు నెత్తిన మునిపత్ని ఉందని భ్రమించి బయలుదేరుతుండగా ఇంద్రాది దేవతలు బయటకు వచ్చి శక్తిహీనులైన వారిని అవలీలగా త్రిశూలము, పరిఘ, శూలము మొదలైన ఆయుధాలతో వారిని సంహరించారు. ఈ విధంగా ఆ దత్తస్వామి ప్రభావం వల్ల శక్తివంతులైన ఇంద్రుని చేత జంబాసురుడు సంహరించబడ్డాడు. దత్త మహిమ వల్ల దేవతలకు వారి రాజ్యము లభించింది. ఇది ప్రథమాధ్యాయః సమాప్తః. హారతి కర్పూరం తీసుకొని స్వామివారికి హారతి ఇవ్వండి. ఒక పండు కానీ హారతి ఇవ్వండి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, జంబాసుర సంహారం అయిన తర్వాత సర్వలోకాల సంక్షేమానికై దత్తాత్రేయ స్వామి మానసిక, వాచిక, కాయిక తపస్సులను చేశాడు. రెండు చేతులను పైకెత్తి ఒక కట్టెలాగా, గోడలాగా, రాయిలాగా నిశ్చలంగా నిలబడి కఠోర నియమాలతో బ్రహ్మోత్తరము అనే తపస్సు చేశాడు. ఈ తపశ్చర్యలో రెప్పపాటు లేకుండా భూమి అధ్యంపై దృష్టి నిలిపి 3000 దివ్య సంవత్సరాల పాటు స్వామి నిర్విఘ్నమై ఉండగా దత్తస్వామికి మహేష్పతిపుర ప్రభువైన కార్తవీర్యార్జునుడు సేవ చేయసాగాడు. పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాన్ని సైతము లెక్కబెట్టగా యోగ నిరతుడైన దత్తాత్రేయ స్వామిని రాత్రింబవళ్ళు భక్తితో వినయంగా సేవించాడు. అతని సపర్యలకు సంతోషించిన దత్తస్వామి ఆ రాజుకు 4 వరాలను ప్రసాదించాడు. కార్తవీర్యార్జునుడు మొదటి వరంగా 1000 చేతులను, రెండవ వరంగా తనకు అధర్మ బుద్ధి కలిగితే సత్పురుషులు మరల్చాలని, తాను ధర్మయుద్ధంలో భూమినంతటినీ గెలిచి ధార్మికంగా పరిపాలించాలని 3వ వరాన్ని కోరుకున్నాడు. అన్ని విజయాలు అందుకున్నా పుట్టినవాడికి మరణం తప్పదు కాబట్టి వీరాది వీరుడైన మహాపురుషుని చేతిలో తనకు మరణం కలగాలని చివరి వరాన్ని కోరుకున్నాడు. దత్తస్వామి కార్తవీర్యుడు కోరిన వరాలతో పాటుగా విపులమైన యోగ విద్యను, భూమండల ఆధిపత్యాన్ని అనుగ్రహించాడు. ఇటువంటి వరాలను పొందిన కార్యవిద్యార్జునుడికి ఇక లోకంలో ఎదురు లేదు. సహస్ర బాహువులతో ధర్మంగా భూమినంతటినీ పరిపాలించాడు. యోగశక్తి చేత రథాలు, గజాలు, గుర్రాలు, జెండాలతో కూడిన అనేక రూపాలను స్వీకరించి తానే యుద్ధం చేసేవాడు. భూమండలం మీద సప్తద్వీపాలలోనూ 10,000 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి ఋత్విక్కులకు భూరి దక్షిణలు ఇచ్చేవాడు. అతని యజ్ఞశాలలో బంగారు వేదికలు, మణిమయ స్తంభాలు, అద్భుతమైన అలంకారాలు బాసిల్లుతూ ఉంటే గంధర్వులు, కిన్నెర కింపురుషులు, యక్షులు వారి వారి విమానాలపై ఇచ్చి వేడుకను తిలకించేవారు. ఇతడి చరిత్రను దేవరిషి నారదుడు కీర్తిస్తూ యజ్ఞాలలో కానీ, దానాలలో కానీ, తపస్సులో కానీ, పాండిత్యంలో కానీ, పరాక్రమంలో కానీ ఈ కార్తవీర్యునికి సాటైన వారు మరొకరు లేరు అని వక్కానించాడు. ఈ చక్రవర్తి రాజ్యంలో వస్తువులు కనపడకపోవడం కానీ, నష్టపోవడం కానీ, ప్రజల కష్టాలు పాలు కావడం కానీ లేవు. ఏదైనా వస్తువు కనపడకపోతే కార్యవీర్య ప్రభువును స్మరించగానే లభించేది. ఈ విధంగా మహిమాన్వితుడైన చక్రవర్తి 40,000 దివ్య సంవత్సరాలు రాజ్యభార్యను నిర్వహిస్తూ తానే పశుపాలకుడు, క్షేత్రపాలకుడు, వర్షాలు కురిపిస్తూ
పర్జన్యుడై ప్రజలను రక్షించాడు. ఒకప్పుడు కర్కోటకుని, మరొకప్పుడు రావణాసురుని కూడా బంధించి వారి మదాన్ని అణిచాడు. ఆకలికొన్న అగ్నిదేవుడికే భూమిని భిక్షగా వేశాడు. ఓ ధర్మరాజా, యోగాచార్యుడు యోగాధీశ్వరుడైన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్లే కార్తవీర్యార్జునుడు అంతటి శక్తివంతుడు అయినాడు. ఇటు ద్వితీయ అధ్యాయ సమాప్త. హారతి కర్పూరం తీసుకొని స్వామివారికి వెలిగించండి. ఇలా వరాలు పొందిన యోగి కార్తవీర్యార్జునుడి వల్ల భూలోకంలో అనఘాష్టమి వ్రతం ప్రచారంలోకి వచ్చింది. అఘము అంటే పాపం. మనస్సుతోనూ మాటలతోనూ శరీరంతోనూ చేసే పాపాలను నాశనం చేస్తాడు కాబట్టి దత్తస్వామిని అనఘుడు అన్నారు. ఈ అనఘుడి ఐశ్వర్యాలను ఈ వ్రత విధానంలో అర్చించాలి. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వసిత్వం, కామావసాయిత అనే ఈ 8 యోగ సిద్ధుడి యొక్క 8 సిద్ధులు. ఇవే మోక్ష లక్షణాలైన అష్టైశ్వర్యాలు. ఈ సిద్ధులన్నీ జనుల విశ్వాసానికై 8 పుత్రులుగా అవతరించాయి. ఎవరిని భక్తితో సేవిస్తే పాపాలు పటాపంచలవుతాయో, ఎవరి జగత్తునంతా పాపరహితంగా చేయగలడో అతడే అనఘుడు. అనఘత్వమే ప్రాణంగా అవతరించిన మహర్షే దత్తాత్రేయుడు. ధర్మరాజు అడిగాడు, శ్రీకృష్ణ, కార్తవీర్యార్జునుడు ఈ వ్రతాన్ని ఏ నియమాలతో ఏ విధంగా ఆచరించాడు మరియు ప్రవర్తింపజేశాడు? ఏ రోజున ఏ కాలంలో ఈ వ్రతాన్ని చేయాలో మాకు వివరించు. శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ధర్మరాజా, మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు కలశాలతో కానీ దర్భలతో కానీ అనఘస్వామిని, అనఘాదేవిని, వారి పుత్రులను చేసి భూమిపైన పీఠంగాని వేసి 8 దళాలు గల పద్మపీఠంలో కానీ స్థాపించాలి. స్నానం చేసి ఋగ్వేద మంత్రాలతో విష్ణు స్వరూపమైన దత్తస్వామిని శాంతమూర్తిగా ధ్యానించి గంధపుష్పాతులతో అర్చించాలి. వాసుదేవుడే అనఘుడని, లక్ష్మీదేవి స్వరూపమే అనఘామాత అని హరివంశంలో చెప్పినట్టుగా ప్రద్యుమ్నుడు మొదలైన వారు అష్టపుత్రులని భావించాలి. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆయా కాలాల్లో లభించే పళ్లను, దుంపలను, కందమూలాలను, వివిధ నైవేద్యాలను సమర్పించాలి. ఇలా జీవితాంతం ఆచరించాలని, కుదరకపోతే కనీసం 1 సంవత్సరమైనా ఆచరించాలని, మరీ కుదరకపోతే కనీసం నెలకొకసారైనా చేయాలని, ఇంకా కుదరకపోతే జీవితంలో ఎప్పుడైనా ఒకసారైనా చేయాలని శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయం. ఎవరైతే ఇలా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు పాప విముక్తులవుతారు. వారి పట్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై కుటుంబం వృద్ధులకు వస్తుంది. 7 జన్మలలో మంచి ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత మోక్షం కూడా సిద్ధిస్తుంది. ధర్మరాజా, అన్ని పాపాలను తొలగించే ఈ అనఘాష్టమి వ్రతాన్ని అనన్య మనస్కులై ఎవరైతే ఆచరిస్తారో వారు కీర్తిమంతులై ఆ కార్తవీర్యార్జునుడి వంటి వారు అవుతారు. శ్రీగురువు పలుకుతున్నాడు. వత్సా దీపిక, ఈ దత్తకథను వివరించాను. జంబాసురుడి చేత ఓడిన దేవతలు విజయం పొందిన కథను, దత్తాస్వామి యొక్క అనఘత్వాన్ని, యోగచర్యను, ఆ స్వామి అనుగ్రహం కలిగించే అనఘాష్టమి వ్రత విధానాన్ని వివరించాను. వేదవ్యాసి మహర్షి ప్రణీతమైన భవిష్యోత్తర పురాణమునందరి దత్తపురాణంలోని అనఘాష్టమి వ్రత కథ సమాప్తము. ఇటు 3వ అధ్యాయ సమాప్త. మరలా హారతి కర్పూరం తీసుకొని స్వామివారికి హారతిని వెలిగించాలి. కథా అక్షింతలను శిరస్సుపై ధరించాలి. అందరూ కూడా ఆనందంతో పంచకజ్జాయ ప్రసాదాన్ని స్వీకరించాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త.